మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే హైడ్రా కూల్చివేతలు కాకపుట్టిస్తున్నాయి. పేదల ఇళ్ల కూల్చివేతల్ని ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఖండిస్తున్నాయి. హైడ్రా పైన అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ పోరాటానికి దిగాయి. తెలంగాణ జనతా గ్యారేజ్లా మారింది. హైడ్రా బాధితులు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కు వెళ్ళి తమ గోడు చెప్పుకుంటున్నారు. ఇటు బీజేపీ హైడ్రాపై పోరాటానికి దిగింది. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. హైదరాబాద్లో పేదల ఇళ్లను కూల్చొద్దని లేఖలో పేర్కొన్నారు. ఇక ఆ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ జనంలోకి వెళ్ళిపోయారు. కొద్ది రోజులుగా కూల్చివేతల ప్రాంతాల్ని పరిశీలిస్తున్నారు. పేదల ఇళ్లను కూల్చివేతలను ఆపాలంటూ బాధితులకు బాసటగా నిలుస్తున్నారు. అయితే ఈటల నేరుగా ప్రజాక్షేత్రంలోకి దిగడం పైన కాషాయ పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. కొద్ది రోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి పైన సస్పెన్స్ కొనసాగుతుంది. పార్టీ చీఫ్ పదవి ఎవరికిస్తారనే దానిపైన హైకమాండ్ క్లారిటీ ఇవ్వడం లేదు. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బిజీ అయిపోయారు. కేంద్ర మంత్రిగా ఆయన ఎక్కువగా ఢిల్లీలోనే ఉంటున్నారు. దాంతో రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలు చక్కదిద్దే నాదుడే లేకపోవడంతో పార్టీ నేతలు తలో దిక్కు వెళుతున్నారు. రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల లోపు పార్టీకి కొత్త నాయకత్వం వస్తే పార్టీ గ్రామాన విస్తరించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలోనే త్వరగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని నియమించాలని అధిష్టానం పైన ఒత్తిడి పెంచుతున్నారు. పార్టీ అధ్యక్ష రేసులో ఫస్ట్ ప్లేస్లో ఈటల రాజేందర్ పేరు వినిపిస్తుండగా తర్వాత వరుసలో డీకే అరుణ, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, రామచంద్రరావులు ఉన్నారు. అయితే పార్టీ చీఫ్ పదవిపై కన్నేసిన ఎంపీ ఈటల రాజేందర్ ఎక్కువగా ప్రజాక్షేత్రంలో ఉంటేనే తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారట. అందుకే ఎక్కువగా మీటింగులకు హాజరవుతూ హైడ్రా కూల్చివేతలపైన కూడా స్పీడ్ పెంచారనే టాక్ అయితే వినిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు 2 ఏళ్ల ముందు బీజేపీలో చేరారు ఈటల రాజేందర్. పార్టీలో చేరగానే ఆయన్ను చేరికల కమిటీ చైర్మన్గా నియమించారు. కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన రాజేందర్ మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు. కేంద్ర మంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ కిషన్ రెడ్డికి, బండి సంజయ్కు కేంద్ర మంత్రులుగా అవకాశం దక్కడంతో ఈటలకు రాష్ట్ర చీఫ్ పదవి ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పటి వరకు కొత్త అధ్యక్షుడి నియామకమే జరగలేదు. దీంతో ఈటల ప్రజల్నే నమ్ముకుని ఫీల్డ్లోకి దిగారని అంటున్నారు. ఎక్కువ సమయం ప్రజల్లో ఉంటేనే మరింత గుర్తింపు వస్తుందని అనుకుంటున్నారట. అందుకే ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారు. అంతేకాకుండా ప్రజల సమస్యలపైన అలుపెరగని పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిసింది. ఇటీవలే కాంగ్రెస్ బీసీ నేతకు టీపీసీసీ చీఫ్ పదవి ఇచ్చింది. అటు బీఆర్ఎస్ పార్టీ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని బీసీ నేతకు ఇవ్వాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో బీజేపీ కూడా రాష్ట్ర చీఫ్ పదవి బీసీలకు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని ముందే తెలుసుకున్న ఈటల దూకుడు పెంచారనే ప్రచారం కూడా జరుగుతుంది. హైడ్రా కూల్చివేతలపైన రేవంత్ టార్గెట్గా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాడు ఈటల రాజేందర్. రజాకార్ల వారసుడిలా రేవంత్ మారిపోయారంటూ మండిపడుతున్నారు. అంతేకాదు 2 ఏళ్లలో రేవంత్ ప్రభుత్వం పడిపోతుందంటూ ఈటల బాంబు పేల్చారు. సామాన్య ప్రజలను ఇబ్బందులు పెడితే చూస్తూ ఊరుకోమని ఆయన ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. భూ కబ్జాదారులకు, ల్యాండ్ మాఫియాలకు, పారవీకారులకు అండగా ఉంటూ పేదలకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారని రేవంత్ పైన నిప్పులు చెరుగుతున్నారు. మొత్తంగా ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న కమలనాథులు అధ్యక్ష పీఠం కోసమే ఈటల గట్టిగా ప్రయత్నిస్తున్నాడని అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. మీరిచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము 100K రీచ్ అయ్యాం. అండ్ ఈ ఛానల్కి మరిన్ని విజయాలు అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. దానికోసం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.